क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై పారాగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు మన జబర్దస్త్ స్టేజ్ మీద ఓ యువరాణి స్వయంవరం జరగబోతుంది. అసలు ఈ స్వయంవరంలో ఎవరు గెలుస్తారు తెలుసుకోవాలంది కదా. సో లెట్స్ కాల్ అపాన్ శకరక శంకర్ అండ్ స్టీవ్. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన, కొంచెం గరుళం కొంచెం మృతం ఉన్నాయి నా కళ్ళల్లోన. శ్రీ 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 మిస్ శ్రీకాకుళం నాకు స్వయంవరం ప్రకటించారా? ఏటో నా స్వయంవరం నేనే ప్రకటించుకుంటాను. మా సంటాన్ని అడిగాను, ఒకసారి ఎంటర్ వచ్చి వెళ్ళిపోండి అంతే. నో బాయ్ అన్నాడు. సుధీర్ గారిని అడిగితే డబ్బులు అడిగాడు. ఇదిగో ఈ సీన్ గారు ఈ కిరీటం ఇవన్నీ పెట్టి పంపించాడు. మరి నన్ను మనువాడడానికి దేశం నలుమూలల నుంచి మంచి మంచి యువరాజులు నా కోసం వస్తున్నారు. ఎవరికి దక్కుతానో వాళ్ళ ఇష్టం. శ్రీ 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 శ్రీకాకుళం సకలక బేబీకి, శ్రీ 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 సకలక బేబీకి. ఏంటి ఏదో వాసన వస్తుంది, ఏంటి మట్టుకొని వచ్చాను రేంటే? లేదు మేము శుభ్రంగానే వచ్చామే. ఏ రాజ్యం నాయన? మాది ఎర్రుపాలెం యువరాజులం. ఏంటి ఎర్రుపాలెం యువరాజులం. ఓకే ఓకే ఓకే. మీ రాజ్యంలో మీ గొప్పతనం ఏంటి? మా రాజ్యం గురించి చెప్పాలంటే ముందుగా మా తాతగారి గురించి చెప్పాలి. ఎంతో మంది శత్రు రాజులు వచ్చేసి మా రాజ్యం మీద పడి ప్రజల్ని నానా హింసలు పెడుతుంటే అక్కడ జనం అక్కడ పారిపోతున్నారు. కానీ మా తాతగారు పారిపోలేదు. ఏం పాప ముడుకులు నొప్పా? పనివాడు వచ్చి చెప్పులు ఇస్తే కదా వేసుకొని పారిపోయేది. మీ తాత గురించి చెప్తాను, వాడిని పెళ్లి చేసుకోవాలి నేను. నాయనా ఏ దేశం బావా? మాది పందులపాలెం. పందులపాలెమా? చెప్పు మీ ప్రత్యేకత ఏంటి? మా తాతగారు 2000 పందులు పెంచాడు. 2000 పందులు మా నాన్నగారికి ఇచ్చారు. ఆ 2000 పందులు మా నాన్నగారు 4000 పందులు చేశాడు. ఆ 4000 పందులు మా నాన్నగారు నాకు ఇస్తే నేను 10,000 పందులు చేశాను. మీరు చేసేదేంటి? పంది కలిస్తే పందులే పడతాయి, మీరు పడతారా? బాబు చెప్పండి. ఏ రాజ్యం? తిక్కపాలెం. అందుకే తెక్కగా ఉన్నాం. ఏటి మీ ప్రత్యేకత ఏంటి? నేను చెట్టు మీద ఎంత దూరం పెట్టినా కొట్టేస్తా. దేంతో? రాయితో. అంత చెట్టు మీద ఉండి పెట్టిన రాయితో కొట్టేస్తారా? ఎలాగా? చెట్లు కొట్టేస్తాను పెట్టెగిరిపోద్ది. ఎక్కడో ఏదో వాసన వస్తుంది. బాబు ఏ రాజ్యం మంది? మాది కంపుగూడెం. ఇందాటి నుంచి ఏటి వాసన అంత ఇది. ఏటి మీ ప్రత్యేకత ఏంటి? మేము జమీందారుల్ని, రాజులని, బంధువులు, మిత్రులు, మంది మగల్లే కైవారాలు ఎంత మంది వచ్చినా సరే నేను పక్కకెళ్ళానంటే పారిపోవాల్సింది. బాబోయ్ రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకుంటే నేను పారిపోలేమా? ఎలాగొన్నాను మొత్తానికి నేను? మంచి గ్యాస్ సిలిండర్ లో ఉన్నావు. గరం గరంగా అన్నావు. గరం 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 పోరి నా జగ్గుల సింగారి, గరం గరం పోరి నా జగ్గుల సింగారి, గరం గరం పోరి నా పులుకుల సింగారి, గరం గరం పోరి నా గజ్జుల. ఎందుకు వచ్చినారా? రికార్డ్ డాన్స్కి వచ్చారా? తైతక్లు ఆడుతాడు ఇక్కడికి వచ్చి. మా హైదరాబాద్ లోను నీకేదంత బాగా ఇష్టం? చార్మినార్ అంటే నాకు చాలా ఇష్టం. చార్మినార్ పేరు ఎలాగ వచ్చింది నాయన? చార్మినార్ సిగరెట్ వల్ల వచ్చింది. చార్మినార్ సిగరెట్ వల్ల వచ్చిందా? మరి కాదా? మినార్ ఆయన అమ్మాయిని చార్ అంటే హిందీలో నలుగురు. ఓహో పరభాషయా? ఆ నలుగురు ప్రేమించారు. పాప మా అమ్మాయి యాండ్ ఇచ్చింది. యాండ్ ఇవ్వడంతోనే పాప మీరు అక్కడే తాగి చచ్చిపోయారు నలుగురు. అందుకే చార్ మినార్. ఇంత సింపులా? ఇలాంటి కథలు మా పండితులు ఎవరు మాకు తెలుపలేదే. అవును, చెప్పులు తొడకంటే వెళ్ళిపోతే అలాగే ఉంటుంది మరి. ఆయన నీకేమి ఇష్టం? నాకు హుస్సేన్ సాగర్ అంటే ఇష్టం. ఎందుకంత ఇష్టం? అప్పట్లో మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఆ హుస్సేన్ సాగర్ నీటితోనే పందులు కడిగేవాడు. అబ్బా అందుకే అంత కంపు కొట్టేస్తాను నీళ్ళు. హుస్సేన్ సాగర్ అని పేరు ఎలాగ వచ్చింది నాయన? మా తాతలు పందులు కడగడం వల్ల. తప్పు. హుస్సేన్ సాగరు ఇద్దరు ఫ్రెండ్స్. పాపం ఇద్దరు ఈతకెళ్ళారు హుస్సేన్ సాగర్ లో. ఈతకెళ్ళగానే సాగర్ మునిపోయి చచ్చిపోయాడు. హుస్సేన్ మిగిలినాడు. అందుకే బుద్ధుడు ఎప్పుడు ఎలా కొంతాడు, సాగర్ లో నువ్వు మునిగిపోతే చచ్చిపోతావు, పైకి వెళ్ళిపోతావు. నాయన ఏ దేశం అన్నావు నీది? తిక్కపాలెం. నెక్లెస్ రెడ్డి పేరు ఎలాగ వచ్చింది బాబా? తెలీదా? వెళ్ళిపోతున్నావు ఎగరేసుకొని. ఈ హుస్సేన్ ఉన్నాడు కదా, హుస్సేనా వాళ్ళ ఆవిడకి నెక్లెస్ పెట్టుకుని వెళ్తే నెక్లెస్ పెట్టుకుని నెక్లెస్ రోడ్ అయింది.
బాబు పంపు గోల్కొండకు పేరు ఎందుకు వచ్చింది నాయన? అబ్బాయిలు అమ్మాయిలు పని పాట ఏ గోలు లేకుండా గోల్కొండ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి దాన్ని గోల్కొండ అనేసి. అదే సూపర్. సిక్కల సింగారి నా ముక్కుల సింగారి, గరం గారి నా ముక్కుల సింగారి, సిక్కల సింగారి నా ముక్కుల సింగారి, గరం గారి నా ముక్కుల సింగారి. మా గురించి అడిగారు, మీ గురించి మేము అడిగేదాము. అంటే ఇప్పుడు దాకా మీరు చూపించారు, అవును. ఇప్పుడు నాకు చూపిస్తారు. ఏంటండి ఇది? చరిత్ర నాకు 12 మంది అమ్మలు. 12 మంది అమ్మలా? అంటే మా నాన్న అదో టైప్. 24 మంది నాన్నలు. 24 మంది నాన్న. అదేంటి? అంటే మా అమ్మ ఒక టైప్. తదుపరి మా నాన్నమ్మలో 63 మంది. అయ్య బాబా 63 ఉందా? మా తాత అదో టైప్. మరి నువ్వే టైపో? చెప్తా రండి. ఆయన ఒక్కళ్ళనే పిలిచాం, మీరు కూకోండి. ఇది నువ్వు వెళ్ళి పెట్టుకుంటా. ఇంతకీ నువ్వే టైపో చెప్పనే లేదు. చెప్తాను. నువ్వు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కలిపి గుర్రం మీద కూకొని యుద్ధానికి వెళ్తాం. ఓకే. ఎదురుగా ఇంకొక రాజు ఇంకొక యువరాణి గుర్రం మీద మన మీద పోటీగా యుద్ధానికి వస్తాను. ఓకే. అప్పుడు నువ్వు ఎవరితో యుద్ధం చేస్తావు? ఎవరితో? రాజుగారితో యుద్ధం. అదేంటది? మేము రాజులతో చేస్తాం, మీరు యువరాణులతో చేయండి. ఇదే టైపు? అదే నా టైప్. ఇంకా మీ ప్రత్యేకతలు ఏమున్నాయి? ప్రత్యేకతలు అంటే పాటలు పాడతాం, డాన్సులు వేస్తాం, పద్యాలు పాడతాం. ఓ పద్యం పాడు. దేవి దేవినే. కష్టంలో ఎట్లుండును పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదు మీ దేవి. ఆహా. చూడు ఈ వారణాసి ఆ. భక్తయో ఆపండి. అబ్బా పరిగెత్తు. వద్దా? శోభనం గదిలో ఎవరైనా పందాలు ఆడుతారు కానీ పద్యాలు పాడరా. నువ్వు పనికిరా పో. నాయనా చెప్పండి. చెక్కపాలెం నీకు 2 క్వశ్చన్లు అడుగుతాను. బిల్ క్లింటన్ పేరు ఎలాగొచ్చింది? మైక్రోసాఫ్ట్ కనిపెట్టాడు, వచ్చింది. బిల్ క్లింటన్ నీలాగా మంచి ప్రేమికుడు. అవునా? ప్రేషన్లు తీసుకుని ఎప్పుడు పెద్ద పెద్ద హోటల్కి బార్లకి వెళ్ళేవాడు. బిల్లులు ఈయనకి అట్టగంట వాళ్ళతో కట్టించాడు. ఈయనకి డబ్బులు మిలిపి అందుకే బిల్ క్లింటన్ అయ్యాడు. బిల్ ఆడని ఎలాగయ్యాడు చెప్పు? గెడ్డం పెంచాడు. ఏడ్చావు. ఆయన కూడా నీలాగా మంచి ప్రేమికుడు. మీను కూడా లవర్స్ ని హోటల్కి అన్నిటికి తీసుకెళ్లి ఈయన పెట్టేవాడు బిల్లు. అందుకే డబ్బులు లేక చచ్చిపోండు. ఓహో. ఇప్పుడు నేను బిల్ క్లింటన్ అవ్వమంటా, బిల్ ఎడన్ అవ్వమంటా? ఏం లేదు, మా రాజ్యంలో మా గోడకి గేట్ ఉంది కదా, ఆ గేట్ పైన వైపు నిన్న ఒక్కడనే ఎందుకు ఉంచాను తెలుసా రాజా? ఈ శకలక బేబీకి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎందుకంటే ఎర్రగా బుర్రగా బొప్పాసి పండ్లాగా ఉన్నావు. చేసేసుకుందాం. పెళ్లి చేసుకుందాం అయ్యా. అందుకే యుద్ధానికి వెళ్దాం. రా యుద్ధానికి వెళ్దాం. యుద్ధానికి వెళ్ళాలంటే నాకు అక్కడ కత్తులు బాకులు ఉండాలి, ఏం లేవు. వద్దు ఇప్పుడు. కత్తులు కట్టాలి ఎందుకు? కత్తిలాగా నువ్వు ఉండగా నేను ఉండగా. నేనెవరన్నా ఏడు చేస్తున్నావా? ఇక్కడ ఉంగరం పడిపోయింది. ఉంగరం తీసుకొస్తే ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటాననింది. ఏ ఎవరాని? అదే ఎవరని సిట్ అయిపోయి అరగంట అయితే ఇంకా ఉంగరం పట్టుకొని వచ్చినావు. Ladies and gentlemen, presenting you Miss Srikakulam. నాగ్ బాబు సార్. ఏమయ్యా శంకరు, మొత్తానికి కింద మీద పడి ఈ స్కిట్ లో మళ్ళీ కొంచెం శకలక శంకర్ అనే వ్యక్తి కనబడతాడు. ఇంకా బాగా చేయొచ్చు కానీ బట్ స్కిట్ మాత్రం చాలా బాగుంది. గుడ్ స్కిట్. రోజా గారు చాలా మాస్ గా ఉంది. శంకర్ శ్రీకాకుళం ఎవరైనా ఎంత ఇలాగే ఉంటుందండి. సో మనకు కావాల్సింది అల్టిమేట్ గా కామెడీయే కాబట్టి మేం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పడి నవ్వుతున్నారు మళ్ళీ శంకర్ ఫామ్ లోకి వచ్చాడని. సో కీప్ ఇట్ అప్.